డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారు, శ్రీ అల్లాడి మోహన్ గారు, డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య గారు, జయ తాళ్ళూరి, తానా రాధిక మంగిపూడి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అనేక మంది పేర్లు పంపించారు. ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అంతర్జాల మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమానికి హాజరై వీక్షిస్తున్న తెలుగు భాషాభిమానులకు, తెలుగు సాహితీవేత్తలకు, వివిధ తెలుగు సంఘాల వారికి అందరికీ నా శుభాకాంక్షలు. సభికులందరికీ నమస్కారాలు. శ్రీ మేడసాని మోహన్ గారు, మన తెలుగు ప్రజలు ఆ మాటకొస్తే భారతీయులందరూ గర్వించదగినంటి యొక్క ప్రముఖ సాహితీవేత్త. ఈ ప్రముఖ సాహిత్య సాంస్కృతిక సంస్థ అయిన శ్రీకృష్ణదేవరాయ సత్సంగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూర్ణాలను సులువుగా పూర్తి చేస్తూ, అసందర్భ ప్రశ్నలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ఆసువుగా పద్యాలు చెప్తూ అద్భుతమైన సాహితీ విన్యాసంగా ముందుకు సాగే అవధాన ప్రక్రియ మన భారతీయులు, ముఖ్యంగా తెలుగువారి సొంతం. ఇది ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుందని మనందరికి కూడా తెలుసు. తెలుగు పద్యానికి మరింత వన్నె తీసుకువచ్చే సాహితీ ప్రక్రియ ఈ అవధాన ప్రక్రియ. బహుశా సంస్కృత తెలుగు భాషలకు మాత్రమే ప్రత్యేకమైన ఈ అవధానం కవి యొక్క ఆసు కవిత్వ గరిమకు, సాహిత్య పటిమకు, ధారణాశక్తి, పాండితీ ప్రకర్షకు పరీక్షల వంటివి. అలాంటి అవధానాన్ని ఎందరో మహనీయులు నిర్వహిస్తూ తెలుగు భాషా వైభవాన్ని పరంపరగా ముందుకు తీసుకెడుతున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా పేర్కొనదగిన వారు మన మేడసాని మోహన్ గారు. వారు నిజంగా సరస్వతీ పుత్రులు. అసాధారణ జ్ఞాపక శక్తి, ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వారు. తెలుగు భాషకు, అంటే మన మాతృభాషకు, సాహితీ రంగానికి వారు చేస్తున్న సేవ అభినందించదగినది. తెలుగు భాష వైభవాన్ని కళ్ళకు కట్టే ఈ మహత్తర అవధాన కార్యక్రమంలో అమెరికా, యూరప్, ఆసియా ఖండాలకు చెందిన వివిధ దేశాల నుంచి సాహితీవేత్తలందరూ పృచ్ఛకులుగా పాల్గొంటున్నారని తెలిసి ఎంతో ఆనందించారు. ఎల్లలు దాటి విశ్వవ్యాపితమైన ఒకే అంతర్జాతీయ వేదిక మీద సుమారు 20 దేశాల నుంచి పృచ్ఛకులు పాల్గొనడం మన అవధానానికి విశ్వవిఖ్యాతి తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు వెలుగులు ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ తరుణంలో మనకు ప్రత్యేకమైన ఈ అవధాన ప్రక్రియ కూడా అంతే ఖ్యాతిని సముపార్జించడం ఆనందదాయకం. భారతీయ సంస్కృతి వైభవం, వ్యాస, వాల్మీకి, కాళిదాసాది మహాకవుల కవితా ప్రభావం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ శాంతి ఇత్యాది అనేక సాంప్రదాయక అంశాలపై వివిధ కోణాల్లో అధ్యయనం చేయదగిన రీతిలో ప్రశ్నించే అంశాలు ఇందులో ఉండడం ముదావహం. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ మేడసాని మోహన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి ఇలాంటి కార్యక్రమాలు కొత్త కాదు. కోవిడ్-19 నేపథ్యంలో అంతర్జాలం ద్వారా నిర్వహించి ఒక కొత్త మార్గాన్ని వారు మన ముందు ఉంచారు. ఈ మార్గంలో భవిష్యత్తులో మరిన్ని అవధానాలు సాగాలని
తెలుగు భాష, తెలుగువారి సాహితీ ప్రక్రియలు మరింతగా విశ్వవ్యాప్తం కావాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మాతృభాషను ప్రేమించడం, గౌరవించడం, పెంపొందింపజేసుకోవడం మనందరి యొక్క కర్తవ్యం. ఇది కేవలం ప్రభుత్వాలు మాత్రమే చేయవలసిన పని కాదు. ప్రభుత్వాలు చేయవలను తప్పనిసరిగా, కానీ ప్రభుత్వంతో పాటు ప్రజలు మనందరం కూడా ఈ భాషను, ఎవరి భాషను వాళ్ళు, మాతృభాషను గౌరవించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే అది 10 కాలాల పాటు మన్నిక కొనసాగలుగుతుంది. ప్రభుత్వ పాలనలో మాతృభాష ఉండాలి, ఉత్తర ప్రత్యుత్తరాల్లో మాతృభాష ఉండాలి, పాఠశాలల్లో ప్రాథమికంగా మాతృభాషలో విద్యాభ్యాసం జరగాల. దానితో పాటు ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు. కొంతమంది చెప్తుంటారు ఏమి తెలుగు భాష అని. తెలుగు వాళ్ళం కాబట్టి, వేరే కారణం ఏం లేదు దానికి. అలాగే ఇతర భాషలు కూడా నేర్చుకోవచ్చు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది, అభ్యంతరం లేదు. కానీ అసలు భాషను, అమ్మ భాషను మనం మర్చిపోకూడదు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, అమ్మ భాష కళ్ళ లాంటిది, కంటి చూపు లాంటిది. ఇతర భాషలో కళ్ళద్దాలు లాంటివి. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, ఎన్ని కళ్ళద్దాలు పెట్టుకున్నా, రెబాన్ గ్లాసులు పెట్టుకున్నా సుబాన్ నుంచి మాట రాదనే విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఈ అవధాన ప్రక్రియ ఎంతో మనసుకు సంతసాన్ని కలిగిస్తుంది, ఎవరు చేసినప్పటికి కూడా. కానీ ప్రముఖ సాహితీవేత్త, సరస్వతి పుత్రులు శ్రీ మేడసాని మోహన్ గారు, ఇంకా అనేక మంది సమక్షంలో తెలుగు భాష అభిమానులందరితో కలిసి, ప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమాన్ని వారి సమక్షంలో నిర్వహించడం చాలా సంతోషం. ఈ సాయం సంధ్యా సమయంలో ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం నా మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. నేను పెద్ద సాహితీవేత్తన కాదు, సాహితీ ప్రియుణ్ణి, భాషా ప్రేమికుణ్ణి. ఆ భాషను విని, ఆ భాషా ప్రయోగాలను చేస్తూ ఉంటే నేను చూసి సంతోషించే వాళ్ళలో నేను ముందుగా ఉంటాను. ఈరోజు శ్రీ మోహన్ గారు ఈ అవధాన ప్రక్రియలో నన్ను మొదట ప్రశ్న అడగమన్నారు కనుక నేను అడగాలని అనుకుంటున్నాను. నేను అడగడం సముచితమని పండితులు భావిస్తున్నారన్నారు కనుక వ్యాకరణ శాస్త్రంలో ద్విరుక్త టకార సంధి కాస్త ప్రత్యేకంగా కనిపిస్తుంది. కురు, చిరు, కడు, నిడులలోని రా ఢాలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారం ఆదేశమవుతుందని కదా మన సంధి సూత్రం. ఇందులోని కురు, చిరు, కడు, నడు, నుడులను ఉపయోగించుకుంటూ భారతీయ సంస్కృతి వైభవాన్ని గురించి కానీ, పర్యావరణ పరిరక్షణ గురించి కానీ, ప్రపంచ శాంతి గురించి కానీ మీకు నచ్చిన ఛందస్సులో ఒక పద్యాన్ని చెప్పగలరని చెప్పని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మనందరికీ ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించేందుకు అవకాశం లభించింది. సంగీతము, సాహిత్యము మనసుని ఆహ్లాదపరుస్తాయి, తేలిక చేస్తాయి. ఈ కోవిడ్ ప్రక్రియలో మనందరం కొద్దో గొప్ప కొంత ఆందోళనకు, మానసిక అశాంతికి గురవుతున్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరన్నా వీటికి అతీతంగా ఉండేవాళ్ళు ఉంటే మనం చెప్పలేం. వాళ్ళందరికీ
మనం తేజీలు చెప్పొచ్చు. కానీ అందరూ ఉన్నప్పుడు సంగీతము, సాహిత్యము ఇవి కాస్త మనసును తేలికపరుస్తాయి. మనకి మన కర్తవ్యం పట్ల మరింత అనురక్తిని, ఆసక్తిని కల్పిస్తాయి. అందుకని ఈ కార్యక్రమం మరింత ఈ సందర్భంగా మరింత ప్రాముఖ్యమైంది. ఈ పర్యావరణం గురించి నేను ఎందుకు మాట్లాడానంటే అది చాలా ముఖ్యంగా ఉంది. ఇప్పుడు మన పర్యావరణాన్ని మనం చెడగొట్టాం. మన ఆవరణలో మనం పరిరక్షించుకోవడం లేదు, సమాజంలో పరిరక్షించుకోవడం లేదు. అందుకే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ పర్యావరణ ఒక సవాలుగా నిలిచి మానవ మనుగడను కూడా సవాలు చేస్తూ ఉంది. అందుకని దాన్ని కూడా దీంట్లో జోడించడం చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఈ చిన్న ప్రశ్నను సంధిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సంతోషం. నమస్కారం.